మరి సర్వోన్నతుడా, ప్రేమ స్వరూపుడైన యేసయ్య, నీ ప్రేమను బట్టి నీ దేశ ప్రజలైన మా కొరకు నీ పగబోచున్న సేవకు నీ దేవనాలు, నీ ప్రేమను నీ దయను మా మీదను మా కుటుంబం మీదను ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా 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 దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడు ఎండును గాక. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృపనొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనుకును. దేవుడు చెప్పిన ఏ మాట అయినాను నిరంతరము కాలేడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏరా మీకు సంగతి తెలుసా? యోసేపు ప్రధానాక్షయ గర్భవతం కదా. అవ్వ ఎంత అవమానం కదా అసలు. ఆయన వాళ్ళ ముచ్చట మనకెందుకు లేదు. ఏంటో మనసంతా చికాగా ఉంది. ఎంతో మంచిదనుకున్న మరియా గర్భవతియా, ఎంతటి మన అవమానము. ఇటు చూస్తే చెప్పలేప, అటు చూస్తే గోడలేప. అయినా ఎంత మంచి గొలవానికైనా వేపకాయంత వెరితనం ఉండదు అన్నది లోకోక్తి. అలాగే ఎంత మంచి స్త్రీకైనాను దుర్గుణములు ఉండక మానవు. వెంటనే మరియను రహస్యంగా విడనాడతాను. అయినా ఈ పనులు ఎప్పుడు ఉండేయలేదు, నేను పడుకుంటాను. హల్లెలూయా 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 హల్లెలూయా. దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేసుకొనుటకు భయపడుతుంది. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టింది. ఆయన వారి ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చక్కని రెక్కలు దాచి గగనం నుంచి దిగి వచ్చిన ఆ దివ్య పురుషుడు ఎవడై ఉంటాడు? ఓహో, ఖచ్చితంగా దేవదూత అయి ఉండను. నేను ఎంతో మూర్ఖత్వంతో నా మరియను విడనాడదలిచాను. వెంటనే నా మరియను నా హక్కున చేర్చుకోలేదని. రాజాతి రాజా రాజమార్తాండ తేజో విలాస అరవీర్ భయంకర సార్వభౌముల వారు విచ్చేస్తున్నారు. మన ఈ సువిశాల సామ్రాజ్యంలో ప్రజలు క్షేమమా? క్షేమమే ప్రభు. తమరి పరిపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు ప్రభు. కానీ ప్రభు, జనాభా లెక్కల సమయం ఆసన్నమైనది ప్రభు. అయితే మన రాజ్యాల్లో ఉన్న ప్రజలను ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళి తమ తమ పేర్లను జనాభా లెక్కలో నమోదు చేయవలసిందిగా ఈ కైసర్ మహారాజాను ప్రకటించు. అలాగే ప్రభు. ఎవరక్కడ? మహాపాఠం నేను ఈ సభ చాలకు. అలాగే ప్రభు. సెలవు. పిల్లలను పెద్దలను ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళి తమ తమ పేర్లను జనాభా లెక్కల్లో నమోదు చేయాల్సిందిగా కైసర్ మహారాజు కోరుకుంటున్నారు.
చూడలేదన్నారు, చెప్పలేదన్నారు, నేను ఊరుకోనహో. మరియా, రాజాజ్ఞ వింటిరు కదా, మనం వెంటనే బెత్లెహేంలోకి వెళ్ళి జనాభా లెక్కల్లో మన పేర్లు నమోదు చేసుకొని వద్దాం. బెత్లెహేమునకు చేరవలె దినదారులై, బెత్లెహేమునకు చేరవలె దినదారులై. సహోదరులారా, ఆ నక్షత్రం వైపు చూడండి. ఆ నక్షత్రం ఎంత ప్రకాశవంతముగా వెలుగుతున్నదో. అవును సహోదరులారా, ఆ నక్షత్రం చూసినచో మన కొరకే ఎక్కడో లోకరక్షకుడు పుట్టి ఉన్నారని అనిపిస్తున్నది. అయితే ఆలస్యం ఎందుకు? ఈ దేశపు రాజు అయిన హేరోదు రాజు వద్దకు వెళ్ళినచో మన సందేహం తీరుకోను కదా. అందాల తార రాజాది రాజ, రాజమార్తాండ, తేజో విలాస, అరవీర భయంకర, సార్వభౌముల వారు, శ్రీ 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 హేరోతు మహారాజు వారు విచ్చేస్తున్నారహో. ఏ మహామంత్రి, నీ సువిశాల సామ్రాజ్యము ప్రజల క్షేమమా? క్షేమమే ప్రభు. తమరి పరిపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు ప్రభు. సేవక, నీ రాక గల కారణమేమి? మీ రాక కోసం ఉపదేశపు జ్ఞానులు వేచి ఉన్నారు. ఉపదేశం వెంటనే ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. మహారాజా, నీకు వందనములు. దేవుడు నీకు తోడైనగాక. జ్ఞానుల, మీ రాక గల కారణమేమి? మహారాజా, మేము తూర్పుదేశ జ్ఞానులము. ఆకాశంలో కానీ విని ఎరగని ఒక నక్షత్రం మనం కనుగొంటుంది. దాని గురించి తెలుసుకుందామని మీ వద్దకు వచ్చాను. మా గ్రంథం పరిశీలించినచో లోకరక్షకుడు పుట్టి ఉన్నారని కనుగొంటిమి. ఆ? లోకరక్షకుడా? ఏ మహామంత్రి, వింటివా? వింటిని ఆలోచించుకుంటుంది. అయితే ఆలస్యం ఎందుకు మహారాజా? వెంటనే మీ శాస్త్రులను పిలిపించి మీ గ్రంథాలలో ఉన్న లోకరక్షకుడి గురించి తెలుసుకోండి. సరే నాన్న, మా గ్రంథములు పరిశీలించి లోకరక్షణ గురించి మేము తెలుసు. అంతవరకు మీరు మా విశ్రాంతి భవన్లో సేద తీసుకో. ఎవరక్కడ? చిత్తం ప్రభు. నువ్వు వెంటనే వెళ్ళి మన శాస్త్రిని ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. మహారాజా, మీకు వందనములు. ప్రభువు మీకు తోడై ఉన్నారు. శాస్త్రి, ఈ గ్రంథములు పరిశీలించి నిజంగా లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు లేదో తెలుసు. అలాగే నిజంగానే లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు ప్రభు. ఏ మహామంత్రి, వింటివా? వింటిని ఆలోచించుకుంటుంది. ఎక్కడ పుట్టారు? బెత్లెహేం ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీకు స్వల్ప గ్రామమైన నా కొరకే ఇశ్రాయేలీయులను ఏలుబోవాడు నీలో నందు వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. సరే శాస్త్రి, మీరు ఇక సెలవు తీసుకో.
అలాగే ప్రభు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. నువ్వు వెంటనే వెళ్ళి మన విశ్రాంతి భవనంలో ఉన్న జ్ఞానాలను ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. మహారాజా నీకు వందనాలు. జ్ఞానులారా, మా గ్రంథములు పరిశీలించి నిజంగా లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని మేము తెలుసుకుంటాం. మీరు వెళ్ళి పూజించు, ఆ తరువాత మాకు తెలియదు. అలాగే మహారాజా. మహామంత్రి, నేను ఈ సభ చాలు. యూదులకు రాజు నేనుండగా మరొక రాజు, ఇది ఎంతటి అవమానం! దీనిని సహించండి. ఆ బాలుని నా చేత ఖండాలుగా నరికి భూమి మీద వెళ్జల్లిన కానీ నా కోపం చల్లారు. ఎవరెక్కడ? చిత్తం ప్రభు. నువ్వు వెంటనే వెళ్ళి 2 సంవత్సరాల్లో ఉన్న బాలను వధించాలి. చిత్తం ప్రభు. ప్రసవ వేదన అభిమాషణది. నేను నడవలేకున్నాను. సమయం ప్రియ, నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకో. నేను ఆ సత్రంలో స్థలమన్నదేమో అడిగి వస్తాను. అమ్మా, మా భార్యకు ప్రసవ వేదన అధికమవుతున్నది. మీ సత్రంలో కొంచెం స్థలం ఉన్నదా? అమ్మా, మా భార్యకు ప్రసవ వేదన అధికమవుతున్నది. మీ సత్రంలో కొంచెం స్థలం ఉందా? అయ్యా, మా భార్యకు ప్రసవ వేదన అధికమవుతున్నది. మీ సత్రంలో కొంచెం స్థలం ఉన్నదా? మా ఇంట్లో స్థలం లేదు. అక్కడ కనిపిస్తున్న పసల పాకలో స్థలం ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే వెళ్ళండి. థ్యాంక్ యూ. అయ్యా పట్టుకుని అట్లా పారిపోతున్నాడు. పిల్లపు చూస్తే చూస్తాను రబ్బో కానీ కాస్త పొగాకుంటే నాకే పొగాకంటే వద్దా అయితే మానేరా. సెల్లెయ్యి. అయ్యా మన చుండిగా ఎక్కడ పోయాడు కంటారు. ఏమో నాకు వారు ఊరికి వెళ్ళి మంచిగా తిని
ఓకే. అరే ఇంకా అరే లచ్చి ఎక్కడ ఓ నీ దుంపల్లిగా ఇక్కడ చచ్చారా అడిమంతా పుల్లలు సింహాలతో తిరిగి ఇక్కడ సొమ్ము కాసుకుంటూ పడుతుంటున్నా అరే సుబ్బి నువ్వా ఎక్కడికి వెళ్ళావు? సుబ్బి నువ్వా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? అరే నేను మా ఊరికి వెళ్ళాను రామి బాగానే ఉన్నాను మీకోసం నేను మా ఊళ్ళో నుంచి చాటకాయలు తీసుకొచ్చాను తీసుకుని తాగంటా సరే ఇక్కడ రా చదిమంట కాసుకుంటూ కూర్చున్నా. అరే అక్కడ తెల్లగా వస్తుందా? గొల్లలారా భయపడకుడి లేండి. గొల్లలారా భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానుక. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనటం మీరు చూసారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అరే మనం దాన్ని డెమో ఫోటో మనం పరిచయం కదా, స్వామి వచ్చి మంచి పాట చెప్పిందా? అవునరా స్వామి ఇలా ఊరి పేరు చెప్పింది పెద్దేమో గిత్తేమో ఏంట్రా అది? ఆ ఊరి పేరు పెద్దేమో గిత్తేమో కదా బెట్లహేం రా. అరే ఆ యువతల రాజుకి మనం ఏం తీసుకొని వెళ్ళాంరా? బాగా కలిసిన బట్టె పోతని తీసుకునేద్దాం రా. ఓకేనా? రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టే. అయ్యలారా ఎవరు మీరు? అయ్యలారా ఎవరు మీరు? మేము తూర్పు దేశపు జ్ఞానులం, లోకరక్షకులను చూడడానికి వచ్చాము. యూదుల రాజా, నేను మీకోసం తెచ్చిన ఈ బంగారం స్వీకరించండి. రాజులకి రాజు ఈ బోలాలను స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదింపు. సర్వలోక రక్షక ఈ సామ్రాణిని స్వీకరించి మమ్మల్ని దీవించారు. అయ్యలారా ఎవరు మీరు?
గొర్రెలు కాచుకునే గొర్రెల కాపరం. ఒక దేవదూత మాకు కనిపించి లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పి ఉన్నది. దర్శించుకోవడానికి వచ్చి ఉన్నాము. ఆ లోకరక్షణకి మేము బాగా బలిసిన బట్టెపోతుని తీసుకొచ్చి స్వీకరిస్తున్నాం. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. కనుక ఈ క్రిస్మస్ పండుగ రోజు అలనాడుతున్నటువంటి సంఘటన కంటికి మన కనపడినట్టుగా ఉన్నట్టుగా అలనాడు జరిగిన విషయాన్ని, జీవగంలో ఉన్న విషయాన్ని వెంటనే అంటే వెరీ షార్ట్ పీరియడ్లో ఒక 2 రోజులు మాత్రమే కనుక ఈ రెంట్కు నేర్పించినటువంటి పంతులు గారు ఎక్కడ రండి, రండి విలియం బూత్ గారండి. అలాగే మనకు నేర్పించినటువంటి వాక్యం చెప్పినట్టు ఆయన మన ఫౌండర్ విలియం బూత్ గారు ఇచ్చినటువంటి కళ్యాణం, అలాగే నేర్పించి నేర్పించినటువంటి యేసుదాస్ గారు చాలా ప్రయాసపడ్డారు. గుర్తు చేసుకున్నారు. స్కిట్లో అందరూ చేయండి, స్కిట్లో కూడా పిల్లలు కూడా రెండు త్వరగా రావాలి. ఓకే సినా రైట్. టైం 10 అవుతుంది కనుక నేను కార్యక్రమాన్ని కంప్లీట్ చేయబోతున్నాను. ఇంకెవరున్నారా? రావాలి వెనకాల పడి అది చేసి తీసుకురండి. చూడండి, ఉన్నది మాత్రం సంఘం కొంచెమే, కానీ ప్రభు గొప్పవాడు కదా. అందరినీ నిజంగా మీరు అందరూ రావడం చాలా సంతోషం. కనుక కొంచెం సమయంలోనే ఇవన్నీ చేయడం చాలా కష్టం. ఆయనను దేవుడి కృపను బట్టి ఇవన్నీ కూడా చేయడానికి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కనుక ఒకసారి గట్టి సపోర్ట్ పడతారా కింద కూర్చున్నాడు. కనుక ఒక మనిషి యొక్క తీర్మానం, ఒక కుటుంబం యొక్క సమర్పణ. ఆనాడు యెహోషువ ఏ విధంగా ఒక కుటుంబం ముందుకు వస్తే వారు ప్రజలందరూ రక్షించబడ్డారో, దేవుడిలోకి వచ్చారో, అలాగే విలియం బూత్ గారి ద్వారా త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, దోచుకునేవారు ఎవరైతే ఉన్నారో అందరూ రక్షించబడి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించారు. అదే మార్గంలో నేటికి సైన్యం సేవ చేస్తుంది. కనుక ఈ 2 స్క్రిప్ట్ల ద్వారా అంతటి ఉన్నతమైనటువంటి పరిచయం చూపించినటువంటి సంఘానికి పాల్గొన్న ప్రతి వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. దేవుడు సంఘాన్ని, ఆదర్శ సంఘాన్ని దీవించి ఆశ్రయించిన గాక. దీనికోసం ప్రయాసపడిన బిడ్డలను దీవించిన గాక. ఈ డ్రామాలో 2 స్క్రిప్ట్లలో పాల్గొన్న వారందరినీ కూడా ప్రభువు దీవించి ఆశీర్వదించిన గాక. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మీకు సంతోష క్రిస్మస్ కలుగును గాక. ఈనాడే నేనే సంతోషకరమగు దినమని ఎంచి మీకు సంతోష క్రిస్మస్ కలుగును గాక. ఈనాడే నే సంతోషకరమగు దినమని ఎంచి పాడి వల్లలో తన గొల్లెల మందకాయో చుండగా వల్లలో మందకాయో చుండగా కబియేలు గోపయి గోపరిల్ కబియేలు గోపయి శుభవార్త తెలిపి ఉండగా శ్రీ యేసు మూర్తి పాడుడి కీర్తించుడి ప్రార్థించుడి. శ్రీ యేసు మూర్తి పాడుడి కీర్తించుడి ప్రార్థించుడి. మీకు సంతోష క్రిస్మస్ కలుగును గాక. ఈనాడే నేనే సంతోషకరమగు దినమని ఎంచి పాడుడి. హల్లెలూయా హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. రైట్, వీళ్ళందరూ కింద పంపి